రానున్నటువంటిది కూడా ప్రతిపక్షాలకు కాస్త షాక్ లాంటిదే. మొత్తం 70 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. మొదటి దఫా కింద 1 ఎకరం ఉన్నటువంటి రైతులకు 70 లక్షల మంది 3,590 కోట్లు బదిలీ కానుంది. రెండవ విడత కింద 20 రోజుల తర్వాత మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్లు సంబంధించినటువంటి నిధులు ఏప్రిల్ నెలాఖరు వరకు మూడో విడత కింద మొత్తం ఏప్రిల్ నెల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. చివరాఖరికి వరకు మొత్తం రైతు భరోసా కింద నిధులు విడుదలైన తర్వాత 3 విడతలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ తర్వాత నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని కాస్త ప్రొలాంగా ముందుకు పోతున్నట్టు చర్చ కొనసాగుతా ఉంది. సో ప్రస్తుతానికైతే మొత్తం ఒక క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ నెల వరకు, ఈ నెల నుంచి 22 తారీఖు నుంచి లెక్క పెడితే ఏప్రిల్ చివరాఖరికి వరకు దాదాపు 1 నెల 15 రోజుల మధ్యలో ఈ టైంలో 1.5 మంత్ లోపల మొత్తం నిధులను జమ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రభుత్వం. రైట్, నిధుల సమీకరణ కోసం ఎటువంటి కసరత్తులు చేస్తుంది? ఎందుకంటే అఫ్ కోర్స్ ఇంత లార్జ్ అమౌంట్ గ్యాదర్ చేసుకునేది సవాలండి. గతంలో కూడా మాట్లాడుకున్న సందర్భం. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ నిధుల సమీకరణకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే రైతు భరోసా అనేటువంటిది కొద్దిమందికి వేసిన తర్వాత కొద్దిమందికి కనుక ఆపితే నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే మొత్తం 9,000 కోట్లు అవుతాయి అనేటువంటిది ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. గతంలో ఎట్లయితే రైతు భరోసా నిధులు ఇచ్చారో మళ్ళీ ఈ మధ్య కాలంలో కొన్ని చేంజెస్ జరిగాయి. భూమిలో క్రయ విక్రయాలు, తర్వాత ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరుకు మార్పు జరిగినటువంటి పరిస్థితి, వీటన్ని దృష్టిలో పెట్టుకొని క్లియర్ క్రిస్టల్ డేటాతో ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే నిధులు సమీకరించుకున్నారు ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా. గతంలో కాస్త నిధుల లేమి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, దాన్ని సమకూర్చుకోవడానికి ఇంత టైం తీసుకుందనేటువంటి చర్చ ఉంది. సో ఏమైనా ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, నిధులు సమకూర్చుకున్నారు వివిధ మార్గాల ద్వారా. సో ఆ నిధులను డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోకి 3 దఫాలుగా, మొదటి దఫా, రెండవ దఫా, 3 దఫాల కింద ఏప్రిల్ చివరి వరకు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే ఈ నెల 22 దానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. సిద్దిపేటలో జరిగేటువంటి కార్యక్రమంలో ఆయన అక్కడ నుంచే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్టుగా తెలిసింది. అదే రోజు రైతుల అకౌంట్ లో దాదాపు 70 లక్షల రైతుల అకౌంట్ లో 3,590 కోట్లను మొదటి రోజు 22వ తారీఖు రోజే విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత 20 రోజులకు రెండవ విడత, తర్వాత నెల ఏప్రిల్ చివరి వరకు మరొక విడత కింద మొత్తం ఉన్నటువంటి 9,000 కోట్ల నిధులను రైతుల అకౌంట్ లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మధు, అంటే నిధుల జమ లేకపోతే నిధులకు సంబంధించి విడుదల చేసే క్రమం గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. నాది ఉంటుందో లేకపోతే నాదేం డిలీట్ అవుతుందో లేకపోతే నాకు పడుతుందో లేదో ఒక అనుమానం ఉంటుంటుంది. సో ఈసారి ఆ డేటాకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తుంది? అండ్ ఎడిషన్స్ కావచ్చు లేదా డిలీషన్స్ కావచ్చు, వీటి గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎటువంటి కసరత్తు చేస్తుంది? ఒకవేళ నిధులు కనుక జమ కాకపోతే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇట్లాంటి టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు గతంలో పడినటువంటి వారికి ఏమో యథావిధిగా యాజిటీజ్ గా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది అకౌంట్లలో. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు క్రయ విక్రయాలు, భూముల అమ్మకాలు, భూముల తర్వాత పేరు మార్పులు, తర్వాత ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మార్పు సంబంధించిన విషయంలో ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే మాత్రం వారికి ఆగిపోయే అవకాశం కూడా ఉంది వారికి సంబంధించి. మరి వాళ్ళ విషయంలో ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉండాలి. వారికి సంబంధించినటువంటి సమస్యను సాల్వ్ చేయడానికి వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు. ఎవరైతే అకౌంట్ లో పడలేదో, డబ్బులు పడవో, టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే తర్వాత వారికి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు రైతు భరోసాకి సంబంధించి ఆన్లైన్ లో ఒక్కసారి నమోదైన తర్వాత వారి డీటెయిల్స్, పేర్లు కానీ, భూములకు సంబంధించిన వివరాలు కానీ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా పడే అవకాశం ఉంటుంది. ఇంకా చిన్న ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే మాత్రమే అవకాశం ఉండకపోవచ్చు. వాటిని కూడా అధికారులు సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే డేటా కూడా సిద్ధంగా ఉంది. బై మిస్టేక్ లో ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే మాత్రం వాటిని కూడా సాల్వ్ చేసే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రైతులకు గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. రైతు భరోసాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ నెల 22న రైతుల ఖాతాలోకి మొదటి విడత రైతు భరోసా నిధులు జమ చేయబోతోంది తెలంగాణ సర్కార్. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మలతో రైతు భరోసాపై రేవంత్ చర్చలు జరిపారు. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు అవసరం. అయితే మొదటి విడతలో ఎకరంలోపు ఉన్న రైతులకు 3,590 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ తర్వాత 20 రోజుల తర్వాత
అక్కడి నుంచి 20 రోజుల తర్వాత రెండో విడత రైతు భరోసా కోసం 2,650 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయబోతోంది. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతపై రైతు భరోసా నిధులు వాటిని జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, వాటికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్రమంలో రైతు భరోసాకు సంబంధించి ఇటు తెలంగాణ సర్కార్ కీలకమైన అప్డేట్ని ఇచ్చింది.